గీతాయనం శ్రీకృష్ణామృతం శ్రీమద్భగవద్గీత విజ్ఞానసారం అధ్యాయం 2 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. తాత్పర్యం: ఒకానొకడు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడు, మరి ఒకడు ఆశ్చర్యంగా చెబుతున్నాడు, ఇంకొకడు ఆశ్చర్యంగా వింటున్నాడు. కానీ వినటం చేత ఆత్మను గురించి తెలుసుకోలేరు. ధ్యాన వివరణ: ఈ లోకంలో యోగులు, జ్ఞానులు, ముముక్షువులు, అయోగ్యులు అని 4 రకాలైన మనుషులు ఉంటారు. మనం మన కంటికి కనిపించే భౌతిక వస్తువులను మనస్సు, బుద్ధి, ఇంద్రియాల సముదాయం ద్వారా గ్రహిస్తాం. ఆత్మ అనేది భౌతికంగా కంటికి కనిపించే వస్తువు కాదు. ఆత్మను చూడగలిగే వాళ్ళు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. ఒక్క ఆత్మకే తప్ప మరి దేనికి ఉనికి అనేది లేనప్పుడు, ఆత్మ తనకు తానే స్వయంగా దర్శించేటప్పుడు ఆత్మ ఒక్కటే ఉంటుంది. చూసేవాడు అని గాని, చూడబడేది అని గాని వేరువేరుగా ఏమీ ఉండదు. అది ఒక అలౌకికమైన, అద్భుతమైన, అరుదైన అనుభూతి. జ్ఞానచక్షువును సంతరించుకున్న యోగులు, ఆత్మజ్ఞానం కలిగిన యోగులు బయట నుండి చూసేవారికి కళ్ళు మూసుకున్నట్లు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఆశ్చర్యకరమైన ఆత్మానుభూతిని తన్మయత్వంతో దర్శిస్తూ ఉంటారు. మరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మదర్శన అనుభూతిని మాటలలో వర్ణించడం దుర్లభం. ఎందుకంటే ఆత్మకు సమానమైన వస్తువేది ఈ లోకంలోనే లేదు కనుక దానిని వర్ణించలేము. అందుకే ఆత్మజ్ఞానులైన వాళ్ళు దానిని వర్ణించటానికి ప్రయత్నించినప్పుడు కూడా తన్మయత్వంతో వివరించగలిగినంత మాత్రమే వివరిస్తూ ఉంటారు. వారు దివ్య చక్షువు ద్వారా చేసిన ఇతర లోక సంచార విశేషాలను ఆశ్చర్యకరంగా వివరిస్తూ ఉంటే, ముముక్షువులైన వాళ్ళు ఆత్మజ్ఞానుల చుట్టూ చేరి అంతే ఆశ్చర్యంతో, ఆనందంతో వింటూ ఉంటారు. అటువంటి అనుభవాలకై తాము కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఈ జ్ఞానులు చూసినది, చెప్పింది వింటే మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేమని వారికి ఖచ్చితంగా తెలుసు. ఆత్మ గురించి తెలుసుకోవాలంటే తమ ప్రయత్నం తాము చేయాలని ముముక్షువులకు తెలుసు. కనుక వారు ధ్యాన సాధన ద్వారా ఆత్మజ్ఞానాన్ని సంపాదించగలరు. అయితే కొంతమంది అయోగ్యులు మాత్రం ఇవన్నీ వింటూ కూడా ఏమాత్రమూ తెలుసుకోలేరు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. 2వ అధ్యాయం 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: అన్ని దేహాలలోనూ ఉన్నది ఈ ఆత్మే, అది చంపబడేది కాదు. కాబట్టి అర్జున, ఈ జీవుల కోసం శోకించడం అనేది తగని పని. ధ్యాన వివరణ: దేహి ఎప్పటికీ వధింపబడదు. వధింపబడేవి ప్రాణుల శరీరాలే. కనుక ఇంకెందుకు దుఃఖం? ఆత్మ ఏ కాలంలోనూ ఏ సాధనం ద్వారానూ నశించినప్పుడు దుఃఖించడం అనవసరం. దేహ భావన వల్ల దుఃఖం, ఆత్మభావన వల్ల దుఃఖరాహిత్యం
పరంపరగా కలుగుతాయి. కనుక ఏ ప్రాణి యొక్క పరిస్థితి గురించి ఏడవటం అనేది ఒకానొక అజ్ఞాని యొక్క చేష్ట. ఆత్మవత్ అజ్ఞానిగా ఉన్నంతకాలం ఎవరికైనా ఎప్పుడూ శోకమే. ఆత్మవత్ జ్ఞానిగా అయినప్పుడు ఇక ఉన్నదంతా ఆనందమే. కనుక ఒకానొక ఆత్మజ్ఞానిగా మారమని శ్రీకృష్ణుల వారి ఉద్బోధ. 2వ అధ్యాయం 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. తాత్పర్యం: అర్జున, యుద్ధంలో ఒకవేళ నువ్వు మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయము కలవాడవై కార్యోన్ముఖుడివికా. ధ్యాన వివరణ. వీరుడైనవాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటాం. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గం చేరుకుంటాడు, స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్నీ మనవశమే. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చెయ్యటమే సరియైన నిర్ణయం. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందే అని ఉద్బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణం తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం. ధ్యేయ సాధన అనే యుద్ధం కృతనిశ్చయంతో చేయవలసిందే. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడూ వెన్ను చూపరాదు, వెనుకంజ వేయరాదు. భయంతో వెనుకకు తిరిగిపోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి, కృతనిశ్చయము తీసుకోవాలి. తరువాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంలో ఉండి యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృతనిశ్చయంతో చేయాలి. ఇది ముముక్షువులను, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. ఇది ముముక్షువులకు, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యం వంటివి చుట్టుముట్టినా ఇది గుర్తుకు తెచ్చుకుంటే తిరిగి ఉత్సాహం కలుగుతుంది. మనలో కొత్త ఉత్సాహము చోటు చేసుకుంటుంది. సాధన కొనసాగించే పరిస్ఫూర్తి తిరిగి చేకూరుతుంది. మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయలమై ఎల్లప్పుడూ ముందుకు సాగాలి. 2వ అధ్యాయం 40వ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తే ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తాత్పర్యం: ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. ధ్యాన వివరణ. ఈ యోగంలో ఎంత ఆచరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషం కలుగుతుంది. కానీ ఈ యోగం కొద్దిగా చేసిన కానీ అది జనన మరణ సంసార మహాభయము నుంచి ఉద్ధరిస్తుంది. సత్విద్య. స
సత్విద్య అభ్యాసం కొంచెమైనా అది గొప్పదే. అసత్య విద్య. అసత్య విద్యను కొంచెం తలపెట్టినా అది అనర్థదాయకమే. ఆత్మవిద్య. ఆత్మవిద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటిలేనిదే. యోగ సాధన. యోగ సాధనను కొంచెం చేసినా అది సాటిలేని ఫలితాన్నిస్తుంది. ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది ఎంతో లాభదాయకమే. అధర్మానికి కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకమే. సన్మార్గంలో ప్రారంభించినది ఏదీ ఎప్పటికీ వృధా కాజాలదు. ధర్మ మార్గంలో ప్రారంభించినది ఎంత చేస్తే అంత భవిష్యత్తుకు గొప్ప పునాది అవుతుంది. 2వ అధ్యాయం 41వ శ్లోకం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. తాత్పర్యం: అర్జున, ఈ యోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేనివారి జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. ధ్యాన వివరణ. ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావలసింది స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే. స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించి అనేకంగా ఉంటాయి. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు, కోరికలు కలిగి ఉంటే మనస్సు పరిపరి విధాల పరుగులు తీస్తూ ఉంటుంది. లక్ష్యం నిర్ణయించుకొని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సిద్ధిస్తుంది. నిగ్రహించబడని మనస్సు పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నిగ్రహించబడిన మనస్సు బుద్ధి అనబడుతుంది. అది ఒక్క రీతిలోనే స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైన మనల్ని మహాభయం నుంచి రక్షిస్తుంది. 2వ అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. తాత్పర్యం: ఓ అర్జున, వేదాలు త్రైగుణ్య విషయాలను గురించే చెబుతున్నాయి. నువ్వు త్రిగుణాతీతుడివి కా. ద్వంద్వాలను, యోగక్షేమాలను విడిచి సదా శుద్ధ సత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి. ఆత్మతత్వంలోనే స్థిరపడు. ధ్యాన వివరణ. తమో రజో సత్వగుణాలే త్రిగుణాలు. వేదాలు త్రిగుణాల గురించే ప్రస్తావిస్తున్నాయి. తమోగుణం. తమోగుణం అంటే తనువుకి సంబంధించిన విషయాలు. రజోగుణం. రజోగుణం అంటే మనస్సుకు సంబంధించిన విశేషాలు. సత్వగుణం. సత్వగుణం అంటే శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు. త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు. కోరికలను తీర్చుకునేందుకు కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా త్రైగుణ్య విషయాలు. త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడమే. మనోబుద్ధులను అధిగమించి నిరంతరము నిత్య సత్వ స్వరూపమైన ఆత్మలో స్థితమవ్వటమే నిత్య సత్వస్థుడు, ఆత్మవంతుడు కావటం అంటే. సుఖదుఖాలు, శీతోష్ణాలు, మానావమానాలు ఇవన్నీ ద్వంద్వాలు. మనిషి జీవితంలో తటస్థపడే సమస్త అనుభవాలు ద్వంద్వాలే.
వీటి నుండి బయటపడటమే ద్వంద్వాతీతుడు కావటం అంటే. భౌతిక పరిభాషలో మన దగ్గర లేని వాటిని పొందటాన్ని యోగమని, పొందిన దాన్ని రక్షించుకోవటాన్ని క్షేమమని, మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించినదై ఉంటుంది. ఈ యోగక్షేమాల నుండి బయటపడితే కర్మల నుండి బయటికి వచ్చేస్తాం. ఆత్మకు యోగం అంటే అభివృద్ధి ఎక్కడా? ఆత్మకు క్షేమం అంటే శ్రేయస్సు అన్నది ఎక్కడా? శాస్త్రీయమైన వాక్కు, శాస్త్రీయమైన ఆలోచన, శాస్త్రీయమైన కర్మ ఉండాలి. వివేకంతో ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి. ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడిగా జీవించి ఆత్మజ్ఞానులం కావాలి. హరి ఓం.